గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. రేవంత్ ప్రభుత్వంపై దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ గూండాగిరిని చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవారే కాదన్నారు. తామే గనుక తిరగబడితే కాంగ్రెస్ వాళ్లెవరూ రోడ్డు మీద తిరగలేరని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం కేంద్రంలో పెద్దమ్మ తల్లి ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఎవరూ లేని సమయంలో లోపలికి దూరి మరి ఆ గుండాయిజం చేయడం అనేది కరెక్ట్ కాదు. నిజంగా మీరు సీఎంను గౌరవిస్తే మాకు అభ్యంతరం లేదు. మీరు ఒక జీవో తెచ్చి ఒక సర్క్యులర్ తెచ్చి కలెక్టరో ఆర్డీఓనో వచ్చి ఒక్క ఫోటో కాకపోతే 10 ఫోటోలు కడితే మేము అభ్యంతరం చెప్పడం కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఏది ఉంటుందో అదే నడవాలి తప్ప ఈ గుండాగిరి ఇవన్నీ చేస్తా అంటే మరి మా వాళ్ళు ఒప్పుకోరు. ప్రజలు కూడా పూర్తిగా అసహించుకుంటున్నారు. మీరు నిజంగా అభివృద్ధి చేయాలంటే మరి గజ్వేలిని గతంలో ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధిలో కనీసం మరి మీ ప్రభుత్వం వచ్చిన గొప్పలు చెప్పుకుంటారు కదా. ఒక పర్సెంట్ ఒక సింగిల్ ఒక 1% అయినా తీసుకురండి, నిధులు తెచ్చి డెవలప్ చేయండి. 1% చేయండి. 99% మేము చేసినాం కదా. ఇప్పటికి మీ ముఖాలకు 1% కూడా తెచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈ గిండాగిరి చేస్తే ఎవరు కూడా భయపడరు. మరి గుంటనక్క వేషాలు మరి ఎక్కువ రోజులు నడవయి ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. ఖచ్చితంగా మరి మేము కూడా తిరగబడితే మరి మీరు ఎక్కడో ఉండరు. కనీసం దరిదాపులో కూడా ఉండకుండా మరి ఆ దాఖలాలు లేకుండా చేసే పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్తాం, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు.